ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శారదా గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. స్వర్ణలత మేడంకి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం పత్రిజీ గారు మనందరికీ బోధించిన ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే నేను ధ్యానంలోకి రాకముందు ఏమనుకునేదాన్నంటే పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ చదవాలి. అవన్నీ మనం ఎక్కడ చదవగలుగుతాం? మనకు సంస్కృతం రాదు కదా! మనకు ఆ జ్ఞానాన్ని ఎలా అందిస్తారు? ఇదే అనుకునేదాన్ని. కానీ పత్రి గారు చెప్పిన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఒకసారి నేను చదివినాక నాకు ఆయన చెప్పినది ఎంత సులభంగా మనందరికీ అర్థమయ్యేట్టు వివరించారో మనం ఈరోజు తెలుసుకుందాం. అంత గొప్పదైన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనకి 6 విషయాల ద్వారా వివరించడం జరిగింది. ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 విషయాలుగా వివరించడం జరిగింది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆత్మ సిద్ధాంతం. ఆత్మ సిద్ధాంతం అంటే ఏంటి? మనం ఏమనుకుంటాం? నేను అంటే శారద, నేను ఈ శరీరాన్ని అనుకునేవాళ్ళం. ఎప్పుడు నేను అంటే ఆత్మ, పరమాత్మ ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? మనం ధ్యానంలోకొచ్చాక మనకి తెలుస్తాయి. అంతకుముందు వేరే వాళ్ళు చెప్పినా మనకి వింటాం గానీ, దాన్ని అర్థం చేసుకోలేమనమాట. ఎప్పుడైతే ధ్యానాన్ని చేయడం స్టార్ట్ చేస్తామో, అప్పుడే మనం ఆత్మ అనే విషయం మనకి అర్థమవుతుంది. అంతవరకు వింటాం గానీ, వినే వరకే మనకు తెలుస్తుంది. కానీ నిజంగా ఆత్మ ఉందా? మనకి ఎన్నో ప్రశ్నలుంటాయన్నమాట. అసలు ఆత్మ అంటే ఏంటి? మనం ఎలా జీవిస్తున్నాం? ఈ దేహం ఎలా ఉంటుంది? మనం ఎందుకు మరణం వస్తుంది? మరణించిన తర్వాత మనం ఏమవుతాం? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు మనకి ఉంటాయి. కానీ సమాధానాలు మనకి దొరకవు. ఆ సమాధానాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ధ్యానాన్ని చేయాలి. సజ్జన సాంగత్యం చేయాలి. అలాగే మనకన్నా ఎదుటి వ్యక్తి యొక్క చెప్పే విషయాలని, వారి యొక్క అనుభవాల్ని మనం విన్నప్పుడు, వాటిని మనం ఆకలింపు చేసుకున్నప్పుడే మనకి ఆ విషయం అనేది అర్థమవుతుంది. ఆత్మజ్ఞానం అంటే ఒక మనిషి పుడతాడు. పుట్టి, పెరిగి, పెద్దయి మరణిస్తాడు. ఈ మధ్యలో జరిగే విషయాలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? మరణించిన తర్వాత మనిషి ఏమవుతున్నాడు? ఎక్కడికెళ్తున్నాడు? ఏంటి అనే విషయాలనేవి మనకి ఎంతో విపులంగా ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో పత్రి సార్ గారు మనకి వివరించడం జరిగింది. తర్వాత పునర్జన్మ సిద్ధాంతాన్ని, తర్వాత కర్మ సిద్ధాంతాన్ని, అదేవిధంగా పురోగమన సిద్ధాంతాన్ని, యోగ సిద్ధాంతాన్ని, అనేక సిద్ధాంతాలు 6 సిద్ధాంతాలుగా మనకి వివరించడం జరిగింది. ఆత్మ సిద్ధాంతం. ఆత్మ సిద్ధాంతం అంటే మనం పుడతాం. పుట్టిన తర్వాత ఈ దేహం మనం అనుకుంటాం. మనం ఏం చేస్తాం? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పోల్చుకుంటాం. వాళ్ళు గొప్పగా ఉన్నారు. వాళ్ళు మనకన్నా ఉన్నతంగా ఉన్నారు. అనే విషయాల్ని ఇంతవరకు మనం ఇతరులతో పోల్చుకొని వారెలా సంపాదించారు? సంపాదన ఈ ఈ లౌకిక విషయాల గురించే ఆలోచిస్తూ, దాని మీదే మన ధ్యాసనంతా పెడుతూ అలా జీవిస్తూ ఉంటాం. కానీ అసలు మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం? దీనివల్ల కలిగే ఇక్కడ జన్మ తీసుకున్నప్పుడు మనం చేయవలసిన పనులేంటి? మనం ఎందుకోసం ఈ జన్మ తీసుకున్నాం? మన లక్ష్యం ఏంటి? మనం చేయవలసిన పనులేంటి? అనేవి మనకి స్పృహణకు రావు. ఎప్పుడు అవన్నీ మనకి స్మృతిలోకి వస్తాయి? ఎప్పుడైతే మనం ధ్యాన మార్గంలోకి వస్తామో, ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తామో, అప్పుడు మనకి అర్థమవుతుందనమాట.
మనం ఎందుకు ఈ జన్మ తీసుకున్నాం? మన జన్మ యొక్క లక్ష్యం ఏంటి? అనే విషయాల గురించి అప్పటినుంచి ఆలోచించడం అనేది జరుగుతుంది. ఒక మనిషి ఒక జన్మే తీసుకోడు. ఎన్నో జన్మల్ని తీసుకోవడం జరుగుతుంది. పత్రి సార్ చెప్తారు. ఒక మనిషి ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి అనంటే కనీసం 400 జన్మల వరకైనా తీసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాతే అతనికి ఆధ్యాత్మికత గురించి, ఆత్మజ్ఞానాన్ని గురించి అవగాహన దొరుకుతుంది అని సార్ చెప్పడం జరిగింది. ఒక్కొక్క జన్మలో కూడా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, ఒక్కొక్క జ్ఞానాన్ని పొందుతూ, అలా అనేక జన్మలను తీసుకుంటూ మన జ్ఞానాన్ని పెంపొందించుకుంటాం. ఎందుకు? ఇప్పుడు కొందరు పుట్టగానే సంగీత విద్వాంసులుగా పుడతారు. మనం ఇప్పుడు యూట్యూబ్‌లో గట్టా చిన్న చిన్న పిల్లలు ఎంతో మంచి సంగీత జ్ఞానాన్ని కలిగి ఉండడం మనం చూస్తున్నాం. వారికి అంత చిన్నతనంలో ఆ జ్ఞానం అనేది ఎలా లభిస్తుంది? అది ఎలా అంటే పూర్వ జ్ఞానం యొక్క స్పృహన అన్నమాట. మనం మరణించే ముందు మనం ముందు జన్మలో ఏదైతే సాధన చేస్తామో, ఆ సాధన అనేది మనకి మరుసటి జన్మలకు కూడా దొరుకుతుందనమాట. కాకపోతే మనం అటువైపు ఆ మార్గానికి వెళ్ళాలి అన్నమాట. మనకి సార్ చెప్తారు. ఏదైనా సాధన చేస్తేనే మనకి దొరుకుతుంది. సాధన చేస్తే చేయలేని పనులంటూ ఏవీ లేవు. ఒక సంగీత సాధకుడు ఏంటి సంగీతాన్ని సాధన చేస్తేనే ఫస్టు స్వరాలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత పాటలనేవి ఎలా పాడాలి అనే విషయాన్ని నేర్చుకోగలుగుతాడు కదా! అంటే ఇక్కడేం జరిగింది? ఆయన ఆ విషయం వైపు తన సాధనని సాగించడం జరిగిందన్నమాట. అలాగే ఆత్మ ఆహ్, ఆత్మ మనం ఆత్మ స్వరూపులమని మనం తెలుసుకొని, నిత్యం ధ్యానం చేస్తూ, ఆ ధ్యాన మార్గంలో ఉండడం వల్ల మనకే ఎన్నో విషయాలు స్ఫురణకు వస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ మనము ఎవరో విషయాలు కాదు. మనం ఎప్పుడైతే ధ్యానం చేయడం స్టార్ట్ జేస్తామో, మన లైఫ్‌లో జరిగే విషయాలే మనకి కొత్తగా వేరే కోణంలో చూడడం అనేది జరుగుతుంది. నా లైఫ్‌లో జరిగిన విషయం ఒకటి మీతో షేర్ జేసుకుంటాను. ఆహ్, రెం ఆహ్, నేను ధ్యానంలోకి కరోనా టైంలో అంటే 2021లో రావడం జరిగిందనమాట. ఆహ్, మా జూమ్ మీటింగ్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 5-6 పెట్టుకునేవాళ్ళం. 5-6 1 అవర్ ధ్యానం ఉండేది. ఎవ్రీ డే అనమాట. అలా ధ్యాన సాధన చేస్తున్నాం. చేస్తున్నాక నిత్యం ధ్యానం చేస్తూ నాకు చాలా నచ్చిందనమాట. ధ్యానం చేస్తూ ఉంటే నా హెల్త్ ఇష్యూస్ ఏంటి, నా ఆలోచన విధానం ఏంటి, అన్నీ చాలా మారిపోయాయి. నాకు నేనే కొత్తగా కనిపించేదాన్ని. అయితే కరోనా టైం కదా! మనం ఎక్కడికెళ్ళకూడదు. అప్పుడు ధ్యాన మహాచక్రం అనేది వచ్చిందనమాట. వస్తే నాకు 2 ఇయర్స్ బాబున్నాడు. అయితే నేను మా వారితో అడిగాను. "నేను ఎళ్తానండి ధ్యాన మహాచక్రం కంటే, బాబు చిన్నగున్నాడు కదా! ఎలా ఎళ్తావు?" అని నాకు పర్మిషన్ ఇయ్యలేదనమాట. ఇయ్యకపోతే కొత్తగా ధ్యానంలోకొచ్చాను కదా! కొంచెం ఎక్కువ ఎక్సైట్ అయ్యాను. వెళ్ళాలి, వెళ్ళాలి అని. ఆ తర్వాత ఎందుకో నేను వెళ్ళలేకపోతున్నాను. చాలా బాధపడ్డాననమాట. దుఃఖిస్తూ అలా చేశాను కూడా. ఎళ్ళలేకపోతున్నానే అయ్యో! అని ఏడ్చాను కూడా. అయితే ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాననమాట. ధ్యానం చేస్తూ ఉంటే 2007లో జరిగిన ఒక సంఘటన స్ఫురణకొచ్చింది. ఒకరోజు మార్నింగ్ 6:00కి నేను బయటికెళ్తున్నాను. బయటికెళ్తే ఒక గొప్ప వ్యక్తి అటు నుంచి వస్తున్నారనమాట. వస్తుంటే ఆయనెవరో కాదు పత్రిజీ గారే. అయితే అప్పుడు నాకు తెలీదు ఆయన పత్రి సార్ అని నాకు తెలియదు. కానీ ఎవరో వస్తున్నారు అనుకున్నా. అనుకోని ఆయన నవ్వారు. నేను నవ్వాను. అయితే ఆ తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను. మా మావయ్య గారితోని సార్ మాట్లాడారనమాట. ఇలా మేము కడతాల్ దగ్గర పిరమిడ్ కడుతున్నాము. మాకు మీరు ఏమైనా డొనేషన్ ఇవ్వండి. మొదట నేను మీ ఇంట్లోకొస్తాను. మీకు ధ్యానం నేర్పిస్తాను అని సార్ చెప్తే నేనేమనుకున్నాను, నా మనసులోనే అనుకున్నా అనమాట. ఏంటి ఈయన 2007లో ఆయన పత్రిజీ అని నాకు తెలియదు. ఎప్పుడైతే నేను 2021లో ధ్యానంలో చేస్తే, ఆ రోజు మీ ఇంటికొచ్చినప్పుడు నీ ధ్యానాన్ని అందిస్తానన్నప్పుడే తీసుకోలేకపోయావు కదా!
అన్నట్టు నాకు అయ్యో! నా దగ్గరికొచ్చినప్పుడే నేను తీసుకోలేకపోయాను. ఈరోజు బాధపడుతున్నానే అని చెప్పి అప్పుడు నాకు నేను చెప్పుకున్నా అనమాట. ఏదో దేనికైనా సమయం రావాలి. ఆ రోజొచ్చినప్పుడు నేను తీసుకోలేదు కదా! ఇప్పుడెందుకు బాధపడాలి అని చెప్పి నాకు నేను సర్దుకున్నా. కానీ తర్వాత బాధనిపిచ్చిందనమాట. అయ్యో! అంత గొప్ప వ్యక్తి వస్తే నేను కాదన్నానే అని తర్వాత ఇప్పుడు ధ్యానం ఎప్పుడైతే నేర్చుకున్నానో అప్పుడు నాకు అర్థమైంది. అంత గొప్ప వ్యక్తి వస్తే నేను నేర్చుకోలేకపోయానే అని. అలా ధ్యాన సాధన చేస్తూ ఉంటే నాకు 2007లోనే ఆహ్, మనం సాయిబాబా ఆహ్, సాయిబాబా టెంపుల్‌కి ఎళ్ళాననమాట. ఎక్కడ షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ ధ్యాన సభలు జరుగుతున్నాయి. జరుగుతుంటే నాకు తెలియకుండానే అక్కడ ధ్యానం అనేది చేయడం జరిగింది. ఇదంతా కూడా మళ్ళీ నాకు నేనెప్పుడైతే ధ్యానం నేర్చుకున్నానో, అప్పుడు ఇవన్నీ కూడా నాకు స్ఫురణకొచ్చాయన్నమాట. గుర్తుకొచ్చాయి. అంటే ధ్యానం నేర్చుకుంటే మనలో జ్ఞానం అనేది వికసిస్తుంది. అ అప్పుడు అర్థం కాని విషయాలన్నీ కూడా ధ్యానంలోకొచ్చాక అర్థమవడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు ఎప్పుడు అనిపిచ్చేది. సార్‌ని అందరూ చూస్తున్నారు. నేను చూడలేకపోయానే అని అనిపిచ్చేది. కానీ సారే మా ఇంటికొచ్చారు కదా! అని తర్వాత ఆనందం అనిపిచ్చింది. అంటే ఒక విషయం ఎందుకు జరుగుతుంది? దేని గురించి జరుగుతుంది? దాని యొక్క అంతరార్థం ఏంటి? అనే విషయాలన్నీ కూడా మనం ఎప్పుడైతే ధ్యాన సాధన అనేది చేయడం జరుగుతుందో, అప్పటినుంచి మనకి అర్థం అవుతూ ఉంటాయన్నమాట. ధ్యానం వలన జ్ఞానం వికసిస్తుంది. జ్ఞానం వికసించినప్పుడు ఏం జరుగుతుంది? మన బుద్ధి కూడా వికసిస్తుంది. బుద్ధి వికసించడం వల్ల మనం ఏది చేయాలి? ఏది చేయకూడదు? అనే స్ఫురణ మనకి తెలుస్తుంది. ఎప్పుడు ఎరుక అనేది మనకి వస్తుందనమాట. ఎరుకతో మనం జీవిస్తూ ఉంటే ఉన్నతంగా జీవించగలుగుతాం. ఇంతకు ముందు ఉన్న విషయాలే కూడా మనకి కొత్తగా అర్థమవుతాయన్నమాట. ఏ ఎలాగా ఒక విషయాన్ని చూడాలి? ఎక్కడ బాధపడాలి? ఎందుకు దుఃఖించాలి? ఎందుకు దుఃఖించకూడదు? దుఃఖం అనేది మనం ఎదుటి వ్యక్తి మనల్ని తిట్టినా కూడా ఓకే. ఆయనకి బాధనిపిచ్చింది. ఆయన అన్నారు అనే వేలో మనం ఆలోచిస్తాం అన్నమాట. ఎప్పుడైతే ధ్యానం అనేది మనకు తెలుస్తుందో, అప్పుడు మన ఆలోచన విధానం అనేది కూడా మారిపోతుంది. ఇదంతా కూడా ఏంటంటే ఆత్మ సిద్ధాంతం. అంటే నేను ఆత్మనే, నా ఎదుటుగా ఉన్న వ్యక్తి కూడా ఆత్మే. కాబట్టి ఈ అర్థం చేసుకునే విషయాలనేవి మన అర్థం చేసుకునే స్థాయనేది పెరుగుతుందనమాట. ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకునే విషయం గాని, ఒక విషయాన్ని మనం తీసుకునే ఆహ్, మన అర్థం చేసుకునే తీరు గూడా మారుతుంది చాలా వరకు. తర్వాత పునర్జన్మ సిద్ధాంతం. అంటే పత్రి సార్ అన్నారు. ఒక వ్యక్తి ఒక జన్మే. నాకు ఇదొక్క జన్మే ఉంది అని అనుకున్నప్పుడు మనకేమవుతుంది? అయ్యో! నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలి. నేను అదనుకున్నాను చేయలేకపోయాను. ఈ పని చేయలేకపోయాను. అది నేర్చుకోలేకపోయాను. అనే ఆతృతొస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని మనం నిదానంగా, అర్థవంతంగా చేసుకుంటే మనకి ఎంతో మనం పర్ఫెక్ట్‌గా చేయగలుగుతాం. ఈ జన్మలో మనం ఏది నేర్చుకోవాలంటే ఓకే. ఈ జన్మలో మనకి కాలేదు. మళ్ళీ ఇంకో జన్మ ఉంది కదా! అప్పుడు కూడా నేర్చుకోవచ్చు. ఆహ్, అలాగా ఒక జన్మ అంటే మళ్ళీ మనం ఇప్పుడే మరణిస్తాము. ఆహ్, ఇంతటితో అయిపోతుంది అనే విషయం కాకుండా మళ్ళీ మనం జన్మిస్తాం. మళ్ళీ మనం ఆహ్, ఇతర విషయాలు కూడా నేర్చుకోగలుగుతాం. అని దేనికి కూడా తొందర ఉండదు. నిదానంగా ఏ విషయాన్నైనా కూడా పరిపూర్ణంగా నేర్చుకోవచ్చు. మనకేం తొందర లేదు. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా నేర్చుకోగలుగుతా అనే అవగాహన అనేది మనకి ఈ పునర్జన్మ సిద్ధాంతం ద్వారా హ్మ్. సారు చెప్పడం జరిగింది. ఓ కొన్నిసార్లు మనం చుట్టూ ఉన్న మొక్కలు, జంతువులు అనేక జన్మలున్నాయన్నమాట. ఆహ్, ఫస్ట్ మనం ఎలాగా ఆహ్, ఆహ్, ఖనిజాలు, మొక్కలు, జంతువులు, జీవాలు ఆహ్, ఇలా అన్ని రకాలుగా మనం జన్మలు తీసుకుంటాం. ఒక్కొక్కసారి మనకనిపిస్తది. ఒక మొక్కను చూసినప్పుడు అది దాని భావాలు మనకు అర్థమైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా ఏదో ఒక జన్మలో
ఏదో ఒక పు చెట్టుగానో, పక్షిగానో పుట్టే ఉంటాం. కాబట్టి ఆహ్, దానిని అలా తదేకంగా చూడడం వల్ల మనం అంటే దాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం అన్నమాట. దానికి ఏదైనా బాధ కలిగినా, ఏదైనా కూడా అర్థం చేసుకోగలుగుతాం. ఒక విషయం మనకు అర్థమవుతుంది అంటే, ఎప్పుడో మనం అది చేసిన విషయమైతే మనకి అర్థమవుతుంది. అందుకని పత్రి సార్ అంటారు, "జంతు హింస చేయకూడదు. మొక్కల్ని నాటాలి" అని ప్రకృతితో మనం జీవించాలి. దానివల్ల ఏ అంటే మన యొక్క ధ్యాన సాధన అనేది ఇంకా తొందరగా జరుగుతుందనమాట. తర్వాత కర్మ సిద్ధాంతం. మూడవది కర్మ సిద్ధాంతం. మొదటిది పునర్జ ఆత్మ సిద్ధాంతం. రెండవది ఆహ్, పునర్జన్మ సిద్ధాంతం. మూడవది కర్మ సిద్ధాంతం. మనం ఏదైతే చేస్తామో దానినే మనం దాని ఫలితాన్నే మనం అనుభవిస్తాం. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాన్ని అనుభవిస్తాం. అదే చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాన్ని అనుభవిస్తాం. అంటే ఏదైనా కూడా మనం చేసుకున్న దానికే ఫలితాన్ని అనుభవిస్తాం. ఆహ్, ఇప్పుడు మనం ఉన్నాం. ఆహ్, ఒకరికి సహాయం చేస్తే మనం ఏమనుకుంటాం, మనకు అవసరం వచ్చినప్పుడు అవతల వ్యక్తి సహాయం చేయకపోతే మనం సహాయం చేసాం. కానీ ఆయన మనకు చేయలేదంటాం. కానీ మనకి ఆ సహాయం అనేది వేరే రూపంలో అందుతుంది. కానీ మనం అది గుర్తించామనమాట. మనం ఆ రోజు ఆయనకి సహాయం చేశామే, మనకు అవసరమైనప్పుడు చేయలేదు అని దుఃఖిస్తాం. కోప్పడతాం అవతల వ్యక్తి మీద కోపాన్ని పెంచుకుంటాం. మనం సహాయం చేసినప్పుడు ఆయన మనకి తిరిగి సహాయం చేయలేదని. కానీ ఒక వ్యక్తికి గాని, దేనికైనా మనం సహాయం అందించినప్పుడు, నిజంగా మనకు అవసరమైనప్పుడు సహాయం అనేది అందుతుంది. అది ఆ వ్యక్తి ద్వారానే అందాలి. మనం ఏ విధంగా సహాయం చేశామో, అదే విధంగా అందాలని ఉండదు. మనకి ఏ విధమైన సహాయం కావాలో, అది ఏ విధంగానైనా అందుతుంది. ఎవరి ద్వారాగైనా అందుతుందనమాట. అనే విషయం మనకెప్పుడు అర్థమవుతుందంటే, ధ్యానం చేసినప్పుడు, ధ్యాన సాధన చేసినప్పుడే మనకి ఆ విషయం అనేది అర్థమవుతుంది. అర్థమై అర్థమై ఒక ఆహ్, అలా అనుకున్నప్పుడు అవతల వ్యక్తి మనకు అవసరమైనప్పుడు సహాయం చేయకపోయినా కోపం రాదు. ఎందుకంటే ఆహ్, మనకి తన ద్వారా సహాయం లేదేమో ఏ రూపంలోనైనా సహాయం అందవచ్చు అనేది అనే జ్ఞానం అనేది మనకి తెలుస్తుంది. తర్వాత మంచి కర్మలంటే మనం ఏ విత్తనం నాటితే అదే మొక్క ఎలా వస్తుందో, మనం ఎటువంటి కర్మలు చేస్తామో అటువంటి ఫలితాన్నే అనుభవిస్తాం. అనేది కర్మ సిద్ధాంతం ద్వారా పత్రి సార్ గారు మనకి తెలియజేయడం జరిగింది. తర్వాత పురోగమ సిద్ధాంతం. పురోగమ సిద్ధాంతం అంటే ఎప్పుడూ కూడా మనం ఆహ్, ఒక ఎగ్జామ్ రాసాం, ఫెయిల్ అయ్యాం. ఫెయిల్ అయితే మనం ఏమి నేర్చుకోలేదా? అక్కడ కూడా మనం నేర్చుకుంటాం. అంటే మనం ఏ తప్పులు చేశామా అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం అన్నమాట. ఎప్పుడు కూడా ఒక పని చేసినప్పుడు సక్సెసే కాకుండా ఫెయిల్యూర్‌లో కూడా మనం ఏదో ఒకటి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మనల్ని మనం తరచి చూసుకున్నప్పుడు మనం ఏం తప్పు చేశాము? ఎక్కడ మిస్టేక్స్ చేశాము? దేన్ని మనం సరిదిద్దుకోవాలి? అనే విషయాన్ని మనం ఆహ్, ఆహ్, నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? పురోగమన అంటే ముందుకే జరుగుతుంది. అది చెడు అయినా నేర్చుకోవచ్చు, మంచి అయినా నేర్చుకోవచ్చు. ఏదో ఒకటి నేర్చుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందనమాట. దాన్నే పురోగమనం అంటే పురోగమన సిద్ధాంతం అంటే ఎప్పుడు ముందుకు వెళ్ళడమే తప్ప మనం వివిధ జన్మలు తీసుకున్నా మనం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటాం. అయితే మంచినైనా నేర్చుకుంటాం. లేదంటే చెడు అయినా నేర్చుకుంటాం. ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది తప్ప, నేర్చుకోకుండా మాత్రం ఉండము. అనే విషయాన్ని పురోగమన సిద్ధాంతం ద్వారా సారు చెప్పడం జరిగింది. పురోగమన సిద్ధాంతంలో మనం ఏం చేస్తాం? మంచి కర్మలు చేశాం. మంచి కర్మలు చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది. అలాగే ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవడం. తర్వాత యోగ సిద్ధాంతం. ఐదవది యోగ సిద్ధాంతం.
యోగ సిద్ధాంతం. యోగ సిద్ధాంతం అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే ఇప్పుడు ఆహ్, ఒక మనం ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం. నేర్చుకునేటప్పుడు ఆహ్, ధ్యానం చేసి ధ్యానం చేయడం వల్ల మన కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. పెరగడం వల్ల ఆ విషయాన్ని ఇంకా త్వరగా ఇంకా త్వరగా ఇంకా బాగా నేర్చుకోగలుగుతాం అన్నమాట. హ్మ్. యోగ సిద్ధాంతం అనేది ఎలా అంటే ఇప్పుడు ఒక కెమికల్ ఎలా అంటే ఇప్పుడు వాటర్‌లో షుగర్ కలిపామనుకోండి, స్లోగా మెల్ట్ అవుతుంది. అదే కొంచెం వేడి నీటిలోని షుగరేసి కలిపితే ఇంకా తొందరగా కలిసిపోతుంది. అలాగే ధ్యానం అనేది మనం నేర్చుకునే జ్ఞానానికి ఇంకా త్వరగా మన జ్ఞానాన్ని ఇంకా త్వరగా, సులభంగా నేర్చుకోగలుగుతాం అనమాట. సులభంగా, క్షుణ్ణంగా కూడా నేర్చుకోగలుగుతాం. పూర్వం ఏం చేసేవారు యోగులందరూ? ధ్యానంలో ఉండేవారు. మహర్షులందరూ కూడా ధ్యాన సాధన చేస్తూ వారి యొక్క జ్ఞానాన్ని పెంచుకునేవారు. మనం మన పురాతన టెంపుల్స్ గాని, అవి ఎంతో అందంగా ఇప్పుడున్న టెక్నాలజీకి అందనంత తీరులో చాలా గొప్పగా నిర్మించడం జరిగింది. అవన్నీ ఎలా నిర్మించగలిగారు? వారికంత జ్ఞానం ఎలా లభించింది? అదంతా కూడా ధ్యాన సాధన వాళ్ళు తపస్సు చేయడం. తపస్సు అంటే ధ్యానం అన్నమాట. తపస్సు చేస్తూ వారు ఆ ఆహ్, జ్ఞానాన్నంతా సంపాదించి దాంతో మేనిఫెస్ట్ చేశారన్నమాట. అంటే ఆచరణలో పెట్టారు. ఇప్పుడు కూడా మనకి పత్రి సారు మనందరికీ అందించిన ధ్యానం వలన, మనం కూడా అంతే దీనిగా నేర్చుకోగలుగుతున్నాం అన్నమాట. నా లైఫ్‌లోనే నేను మ్యారేజ్ అయిన ఆహ్, నై నేను ధ్యానం స్టార్ట్ చేసిన తర్వాత నాకనిపిచ్చింది మళ్ళీ చదువుకోవాలి అని అనిపిచ్చిందనమాట. చదువుకోవాలనిపిస్తే ఈ ఏజ్‌లో మళ్ళీ ఏం చదువుతాను అని అనుకున్నా. అనుకున్నాను గానీ ఏదో ఒకటి చేయాలి. నాకు టైం చాలా ఉంది. ఏదో ఒకటి నేర్చుకోవాలి అని అనుకున్నా. కానీ నేర్చుకోగలుగుతానా? ఈ ఏజ్‌లో చదవగలుగుతానా? ఆల్‌మోస్ట్ 37 ఇయర్స్‌లో బీఈడీ స్టార్ట్ చేశాననమాట. అక్కడ నాతో ఉన్న పిల్లలందరూ కూడా 25, 26, 27 ఈ ఏజ్ వాళ్ళే. అందరూ నాకన్నా చిన్నవాళ్ళే. నేను పెద్దదాన్ననమాట. నేను చదవగలనా అంటే, ఒకటే అనుకున్నాను. చెయ్యగలనా? చేయలేదా? ధ్యానం అయితే ఫస్ట్ నువ్వేమనుకున్నావు? నువ్వు చేయగలుగుతావా? చేయలేవా? అనుకున్నావు. కానీ చేయగలుగుతున్నావు కదా! అలాగే ఆహ్, నీకనిపిచ్చింది. చేస్తూ ఉంటే ఆ సహాయం అలాగా అందుతాదని చెప్పి నేను ఆ ఛాలెంజ్ తీసుకున్నా. 2 ఇయర్స్ 2 ఇయర్స్‌లో బీఈడీ కంప్లీట్ చేశాను. చాలా అందరూ అన్నారు, "ఈ ఏజ్‌లో ఏం చదువుతావు శారదా? ఎందుకు మళ్ళీ రిస్క్ తీసుకుంటావు? హాయిగా హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు కదా! నీకెందుకు ఈ టైంలోని పిల్లల్ని చూసుకో, ఇంట్లో పనులు చేసుకో." నాకు చాలా టైం ఉంటుంది. ఏదో ఒకటి నేర్చుకోవాలనిపిస్తుంది అనంటే, సరే అని చెప్పి నేను స్పెషల్ బీఈడీ చేశాననమాట. అది మొన్న రిజల్ట్స్ ఒచ్చినాయి. అది అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది బీఈడీ. పాస్ అయ్యాను. ఇదంతా కూడా ధ్యానం వల్లనే సాధ్యమయ్యింది. ధ్యానం అనేది అంటే ధ్యానం వలన మనం త్వరగా నేర్చుకోగలుగుతాం. ఏదైనా టీచర్ చెప్పేది ఏదైనా సరే వాళ్ళకేంటంటే బుక్‌లో చదువుకోవడము, వాళ్ళు చెప్పడం వల్లనే వాళ్ళకర్థమయ్యేది. నాకు ఆ విషయాలన్నీ కూడా నా లైఫ్‌లో అనుభవాలు కూడా ఉండేవన్నమాట. టీచర్ ఏదైనా ఒక విషయం చెప్తే, నా అనుభవానికి దాన్ని రిలేట్ చేసుకొని, ఇంకా బాగా ఆకలింపు చేసుకునేదాన్ని. ఆహ్, బాగా అనిపిచ్చేది 2 ఇయర్స్ డిజబిలిటీ చిల్డ్రన్స్ అన్నమాట. మా వాళ్ళంతా కూడా భయపడేవారు. వాళ్ళ దగ్గరికెళ్ళాలన్నా, వాళ్ళని చూడాలన్నా ఫస్ట్ భయపడేవారు. నాకలా ఏం అనిపిచ్చేది కాదు. ఎందుకంటే ధ్యానం వల్ల మనకంత జ్ఞానం కలుగుతుంది. వాళ్ళు కూడా మనలాగే మనుషులు. మనలాగే ఉంటారు. కాకపోతే వాళ్ళొక డిసీజ్‌తో బాధపడుతున్నారంతే అని అర్థమైందనమాట. అంటే ధ్యానం వల్ల మనం జ్ఞానాన్ని పొంది మన లైఫ్‌లోనే వేరే ఏ విషయాలు అవసరం లేదు. నా వరకు అయితే నేను ధ్యానాన్ని ఎప్పుడు కూడా
నా లైఫ్‌కే అన్వయించుకుంటాను. ఎక్కడ ఏదైనా ఒక విషయం చెప్తే, ఓకే. ఇదెక్కడో నా లైఫ్‌లో జరిగే ఉంటుంది అని నా లైఫ్‌కి అన్వయించుకొని, ఇది నా రియల్ లైఫ్‌లో ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటూ చేసుకుంటా అనమాట. తర్వాత అనేక సిద్ధాంతం. అయితే మనకి ఈ భూలోకమే కాకుండా అనేక లోకాలు కూడా ఉన్నాయి. భువర్ణలోకం, సువర్ణలోకం, పాతాళలోకం ఇలా 14 లోకాలున్నాయని మన పురాణాల్లో చెప్తారు. అలా వేరు వేరు లోకాల్లోని వేరువేరుగా జన్మలు తీసుకొని అక్కడ వేరు వేరు అనుభవాలను పొందుతూ అనేక అంటే ఇన్ఫినిటీ ఎన్నో అనుభవాలను పొందుతాం. ఆత్మ అనేది ఎప్పుడు కూడా కొత్త అనుభవాలను పొందాలని, కొత్త విషయాలు నేర్చుకోవాలని నిరంతరం ఆరాటపడుతూ ఉంటుంది. నిరంతరం నేర్చుకోవాలి అనే ఆత్మకి ఉంటుందన్నమాట. కాకపోతే మనం ఈ భౌతిక జీవితంలోని భౌతిక విషయాల గురించి భౌతిక విషయాల గురించి ఆలోచిస్తూ మన మనం ఆత్మ అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటామో, అటు ఆధ్యాత్మికంగా ఉంటూ, ఇటు భౌతికంగా మన పనులను చేసుకుంటూ, రెండిటిని కూడా ఎంతో ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ, జీవితాన్ని గడుపుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇతరులను చూసినప్పుడు కూడా ఇప్పుడు నాకు ఏదైనా నన్నెవరైనా కోప్పడినా అంత తొందరగా నేను రియాక్ట్ కాననమాట. మా ఫ్రెండ్స్ "అక్క నీకసలు ఏం కోపం రాదా? నీకు కోపమే ఉండదా? దేన్నైనా ఎందుకు భరిస్తావు అలా" అని వాళ్ళు అంటూ ఉంటే, ఏమో నాకేం అనిపించలే. ఆయనకి బాధనిపించింది తిట్టారేమో, నేను తప్పు చేశాను తిట్టారేమో అనంటే, అబ్బా! నువ్వున్నావు కదా అక్క అనేసి అంటూ ఉండేవారనమాట నా ఫ్రెండ్స్ అంతా కూడా. అలా అన్నప్పుడు ఓకే. ధ్యానం చేయడం వల్లే కదా నాకింత పేషెన్స్ అంతకుముందు ఎవరైనా నన్ను ఒక మాట అంటే మాత్రం చాలా బాధపడేదాన్ననమాట. మనసుకి తీసుకునేదాన్ని. చాలా రోజులు బాధపడుతూ ఉండేదాన్ని అదే విషయం గురించి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అర్థం చేసుకుంటా అనమాట. అవతల వ్యక్తి అన్నప్పుడు మన వల్ల ఏదో తప్పు జరిగింది అన్న ఆలోచన విధానం నేను చూసే కోణం కూడా మారిపోయింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ జూమ్ వాళ్ళందరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు. ఏం నాకు తెలిసిన విషయాల్ని మీ అందరితో షేర్ చేసుకున్నా. ఏమైనా తప్పులు గాని, ఏవైనా ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలి. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.